ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి తల్లి, అల్లుడు గారు ఏమన్నా అన్నారా? అలా ఉండిపోయావేంటి? ఏముంది నాన్న, ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో నేను ఆయనతో ఫోన్లో మాట్లాడలేకపోయాను. అది ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అత్తయ్య కూడా ఈ విషయంలో బాధపడుతున్నారని ఆయన మాటల్లో నాకు అర్థమైంది. కానీ ఇక్కడ సమస్యలు ఏవి ఆయనతో పంచుకోలేను కదా. ఈ సమస్యల వల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య రాకూడదని చెప్పి ఫోన్ కట్ చేశారు. నేను చెప్పాను కదా బాను, ఈ సమస్య గురించి నువ్వు అక్కడ చెప్పి రావాల్సింది. లేదంటే ఇదిగో ఇలా కొత్త సమస్యలు తలెత్తుతాయి. వైశాలి జీవితాన్ని పరిష్కరించాలని నువ్వు ఎంతో మంచి మనసుతో వచ్చావు. కానీ ఇప్పుడు నీ జీవితమే సమస్యల్లో పడుతుందేమో. ఒక్కసారి ఆలోచించు. చూడు రాము, ఒక నిర్ణయం అయితే నేను తీసుకొని వచ్చాను. ముందు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. తర్వాత జరిగిందంతా నా వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడలేదు అన్న బాధ ఆయనకుంది. నేనెందుకు మాట్లాడలేదో చెప్పాక అప్పుడు ఆయనకు అర్థం అవుతుంది. ఆ రోజు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్తీక్, ఒరేయ్, ఏమిటో ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని అది ఏదీ చెప్పకుండా వెళ్లడమేంటి? మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడమేంటి? వీళ్ళిద్దరి జీవితం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో భగవంతుడా. మనోహరు, ఎస్ఐ గారు. డాక్టర్ గారు, బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నాను. పోస్ట్ మార్టం అయ్యాక బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే డాక్టర్. ఈలోగా నేను జైలర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సరే పదండి. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారేంటి? వైశాలి హాస్పిటల్లో ఉందా? అంటే పార్తు వచ్చింది మావయ్యని చుట్టానికి కాదా? ఏంటి వైశాలి ఈ పిచ్చి పని? అసలు ఇంత జరిగితే నువ్వు మాకెందుకు చెప్పలేదు? నువ్వు ఇంట్లోంచి వచ్చేయడమేంటి? ఎవరూ లేరని చెప్పడమేంటి? అసలు ఏం జరుగుతుందో చెప్పు. ఏం చేయమంటావు పార్తు? నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. ఇంకా పెదనాన్నని బానుని బాధ పెట్టమంటావా? వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. నేను ఎన్ని మాటలని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎప్పుడు నా గురించి మంచిగా ఆలోచించారు. నాకు మంచి సంబంధాన్ని చేశారు. నా జీవితం బాగుపడుతుందని వాళ్ళెంతో మురిసిపోయారు. పెదనాన్న తన సొంత కూతురు కన్నా నన్నే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మనుషుల్ని ఇప్పుడు నా సమస్యలతో బాధ పెట్టమంటావా? కూల్ వైశాలి, అసలు ఏం జరిగిందో చెప్పు. పెళ్ళైన ఇన్నాళ్ళకి కట్నం డిమాండ్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. ఈ సమస్యకి పరిష్కారం ఉంది అన్న నమ్మకంతో అడుగును ముందుకు వేస్తున్నాను. అభి నన్ను గుర్తుపట్టలేడు కదా? రోజు చూసే మేమే నిన్ను గుర్తుపట్టలేకపోయాం. ఇంకా అభి ఎలా గుర్తుపడతాడు? మరి ఇన్ని తప్పులు చేస్తున్న మీ మీద అమ్మవారికి ఎంత కోపం రావాలి వదిన గారు? అమ్మ బాను, నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా నాకు సమస్య ఉంది, నేను పరిష్కరించుకుని రావాలి అని చెప్పొచ్చింది ఇందుకా? ఇక్కడ వైశాలి జీవితాన్ని నిలబెట్టడానికి అక్కడ కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావా? పోనీలే, ఇది కూడా నాకు కలిసొచ్చే విషయమే. దీన్ని చాలా తెలివిగా వాడుకుంటాను. కానీ ఇప్పుడు వైశాలితో మాట్లాడే టైం లేదే. విష్ణుమూర్తి గారు, విష్ణుమూర్తి గారు, ఏముండ విష్ణుమూర్తి గారు, నేను డాక్టర్నండి. విష్ణుమూర్తి గారు, మీరు చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నారంటే నిజంగా ఇలా పలక్కుండా ఉలకుండా ఉంటే ఎలా అండి? ఏం చేయమంటారండి? ఇంతకుముందు గుండె నొప్పని ఇదే హాస్పిటల్కి వచ్చాను. అప్పుడు డాక్టర్ కూడా నాటకం ఆడమని చెప్పాడు. నేను బాగానే నాటకం ఆడాను. కానీ డాక్టర్ ఏసీబీ వాళ్ళకు దొరికిపోయాడు. అప్పటినుంచి పరిస్థితి ఎలా మారుతుందో అని మేము చాలా టెన్షన్ పడ్డామండి. మా అదృష్టం బాగుండి మీరు మా జాతికి చెందిన వ్యక్తి కాబట్టి సాయం చేయడానికి ఒప్పుకున్నారు. నేను చచ్చిపోయానని మీరు అనౌన్స్ చేశారు.
ఒక పక్క ఎస్ఐ చూస్తున్నాడు, ఇంకో పక్క పార్థు వచ్చి పరీక్షిస్తున్నాడు. పొరపాటున ఊపిరి తీసుకున్నట్టు తెలిసిందనుకోండి, నా ఊపిరి ఆగిపోయే వరకు ఆ జైల్లోనే బతకాలి. అందుకే ఊపిరి బిగబట్టుకొని ఉన్నాను. అయినా శవాసనం వేసేవాళ్ళు ఎలా వేస్తారని చెక్ చేశాను, కానీ మరీ ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు. ఇంకా లెక్కల ప్రకారం మీరు చనిపోయినట్టే. మీ ఆధార్ కార్డు రద్దు అయిపోయింది. మీరు బతుకున్నారని ఎవరు ప్రూవ్ చేయలేరు. హ్యాపీగా వెనక నుంచి వెళ్ళిపోండి. ఎవరికీ కనబడకుండా కొత్త జీవితంతో బతకండి. అది సరే, నేను చచ్చినట్టు ప్రూవ్ చేయటానికి ఒక చచ్చిన బాడీ కావాలి కదా, ఏది? అదిగోండి, అక్కడ చచ్చిపడింది విష్ణుమూర్తి బాడీ. ఇక మీరు విష్ణుమూర్తి కాదు, కొత్త పేరు పెట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఆహా, ఈ ప్రపంచంలో తన చావు తనే చూసుకున్న ఏకైక వ్యక్తి నేనే అయ్యుంటానండి. నా శవం నాలా లేకపోయినా నాకు దగ్గరగానే ఉంది. సరే, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ శవాన్ని వాళ్ళకి అప్పచెప్పేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. వస్తాను. మావయ్య, ఇక నువ్వు శాశ్వతంగా బయటపడినట్టే. అవునమ్మా, ప్రభుత్వం లెక్కల ప్రకారం చనిపోయినా మన లెక్కల్లో నేను బతికే ఉన్నాను. నేను చూడాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఎందుకు ఆలస్యం? త్వరగా వెళ్దాం. అలాగే వెళ్దాం మావయ్య. కానీ నువ్వు ఎవరికి కనిపించకూడదు. పొరపాటును ఎవరైనా చూశారనుకో, లెక్కలన్నీ మారిపోతాయి. కథ మొత్తం ముందుకొస్తుంది. అందుకే దర్జాగా కూర్చోకుండా పడుకో కింద. నేను ఏడుపు నటిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సరేనమ్మా. ఏమైందమ్మా? చచ్చావరా దేవుడా! ఇంత తెలివిగా మేనేజ్ చేసినా ఈ ఎస్ఐకి డౌట్ వచ్చిందేంటి? కరెక్ట్గా బయటికి వెళ్ళే టైంలో కారు ఆపాడు. పొరపాటుని ఇప్పుడు నన్ను చూశాడంటే జైలుకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? చూడమ్మా భాను, వైశాలి జీవితాన్ని నిలబెట్టడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావో నీ బాధ ఏంటో నాకు బాగా అర్థమవుతోంది. నువ్వు కుదిర్చిన సంబంధమే. వైశాలి ఆ ఇంట్లో సుఖపడుతుందని నువ్వు ఎంతో అనుకున్నావు. కానీ అదే ఇంట్లో వైశాలి ఎంతో బాధపడుతుందని తెలిసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అందుకే ఆ అభిని మార్చాలని నువ్వెంతో ప్రయత్నం చేస్తున్నావు. ఇదంతా వైశాలి మంచి కోసమే చేస్తున్నావని నాకు తెలుసమ్మా. కానీ వైశాలి జీవితాన్ని నిలబెట్టే క్రమంలో నీ జీవితం ప్రశ్నార్థకమవుతుందేమోనని నాకు భయంగా ఉందమ్మా. నాన్న, ఆయన మాట్లాడిన మాటలు విని మళ్ళీ నన్ను మన ఇంటికి పంపించేస్తారని ఇలా మాట్లాడుతున్నారా? చూడమ్మా, భార్యాభర్తల మధ్య సమస్యలనేవి 4 గోడల మధ్య సమస్య పోవాలి. అలా కాకుండా ఆ సమస్య నలుగురిలోకి వచ్చి పడిందంటే ఆ సమస్యను పరిష్కరించడం చాలా కష్టమవుతుందమ్మా. అల్లుడు గారికి నీ మీద ఎంత ప్రేమతో నాకు తెలుసమ్మా. అలాగే చెల్లెమ్మ ఇప్పుడు నిన్నెలా చూసుకుంటుందో కూడా నాకు తెలుసు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మారిపోయారు. వాళ్ళు నిన్ను గుడ్డెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నువ్వు సమస్య వాళ్ళకి చెప్పకుండా వచ్చావు. ఎందుకలా వచ్చావో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడి విషయాలు చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవని నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ అపార్థాలు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తాయో అనుభవించిన మనకు తెలుసు కదమ్మా. ఒకప్పుడు ఇదే అపార్థాలతో నువ్వు అల్లుడు గారు ఎంతో దూరంగా ఉన్నారు. నువ్వు ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టలేకుండా ఎన్నో కష్టాలను చూశావు. అన్ని కష్టాలని భరించి కన్నీళ్ళని నీలో నువ్వే దిగమింగుకుని అందర్నీ మార్చుకున్నావు. ఆ ఇంట్లో అడుగు పెట్టావు. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వస్తుందంటే నేను తట్టుకోలేను తల్లి. వైశాలి సంగతి నేను చూసుకుంటాను. మనోహర్ని కన్విన్స్ చేసి ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని అభిరామ్కిచ్చి ఈ సమస్యను సాల్వ్ చేస్తాను.
దయచేసి ఈ సమస్యని ఇంతటితో వదిలేసి నువ్వు వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో తల్లి. అవునా బాను, అంకుల్ చెప్పింది నిజమే. ఏ విషయాన్ని తెగేదాకా లాగొద్దు. కార్తిక్ గారు అలా మాట్లాడారంటేనే అక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది కదా. ఇంకా ఈ విషయాలన్నీ ఇక్కడితో వదిలే, ఏదో ఒకటి చేసి వైశాలిని అభిరామ్ని కలిపే బాధ్యత నేను అంకుల్ చూసుకుంటాంలే. నువ్వు మాత్రం వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోవే. నా జీవితం ఏమైపోతుందోనని మీరు బాధపడుతున్నారు, కానీ వైశాలి జీవితం డబ్బుతో తీరే సమస్య కాదని మనందరికీ తెలుసు. అభిరామ్ని మార్చాలి. అలా మార్చే క్రమంలో నేను విజయం సాధించలేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. నేనిప్పుడు అక్కడికి వెళ్ళాక ఎందుకోసం వచ్చాననేది అత్తయ్యకి చెప్పాలి. అప్పుడు నేను ఇక్కడ చేస్తున్న ప్రయత్నం మధ్యలో వదిలేసి ఎలా వచ్చావని అత్తయ్య నన్ను అడుగుతారు. అప్పుడు నేను అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలి? అందుకే చేసే ప్రయత్నం పూర్తిగా చేస్తాను. విజయమా ఓటమా అన్నది దైవ నిర్ణయం. నేను మాత్రం ఈ ప్రయత్నాన్ని మధ్యలో ఆపి వెళ్ళలేను. ఇంతకు మించి నాకెవరూ ఏం చెప్పొద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరెక్కడికి వెళ్తున్నారు మేడం? ఇక్కడే ఉండి ఏం చేయమంటారా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీ మామయ్య గారు పోయారు కదా. తెలుసు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఇంకేం చేయమంటారు? మీరేంటండి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఆయనకి అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. అది అయ్యాక బాడీని తీసుకెళ్ళాలి కదా. ఆ క్రిమేషన్ కార్యక్రమం అది ఎవరు చూస్తారు? మీరే చూసుకోవాలి కదా. చూడండి ఎస్ఐ గారు, మా మావయ్య పోయారన్న బాధ నాకు ఉంది, కానీ ఏం చేస్తాను? నేనే ఒంటరి ఆడపిల్లని ఇంకొకరింట్లో ఉంటున్నాను. వాళ్ళకి మా మావయ్య అంటే నచ్చదు. అసలు ఎన్ని రోజులు నన్ను వాళ్ళ ఇంట్లో ఉండనివ్వటమే నా అదృష్టం. ఆ చివరి చూపేదో చూసేశాను, కానీ నేనేమీ చేయలేని పరిస్థితి. మీరిప్పుడు నాకు ఆ బాడీని అప్పగించినా నేనెక్కడికి తీసుకెళ్లలేను, ఏమీ చేయలేను. చూడండి, బతికున్నప్పుడు పగలు ప్రతీకారాలు ఉండొచ్చు, కానీ చనిపోయాక ఎవరైనా ఒకటే కదా. ఆ క్రిమేషన్ కార్యక్రమం ప్రాపర్గా జరగాలి కదా. ఆయన మనిషి అంటే మీరే ఉన్నారు కదా. మరి మీరు తప్ప ఇవన్నీ ఎవరు చూస్తారు? మీరు చెప్పింది నిజమేనండి. మా మావయ్యకి పిల్లలుంటే క్రిమేషన్ బాధ్యత వాళ్ళు చూసుకునేవారు, కానీ తను పెళ్లి చేసుకోలేదు. నన్నే తన కూతురి కన్నా ఎక్కువగా పెంచారు. నేనంటే ఆయనకి అంత అభిమానం. అలాంటి మనిషి ఈ రోజు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఆ శవాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను. క్రిమేషన్ చేయటానికి నాతో ఎవరు సహాయం ఉండరు. మా మావయ్య అందరికీ శత్రువుగా మారాడు. వాళ్ళెవ్వరికి కూడా మా మావయ్య పోయారు అంటే జాలిపడరు. అలాంటిది క్రిమేషన్ కార్యక్రమం వాళ్ళెందుకు చూస్తారు? అందుకే దయచేసి ఆ కార్యక్రమాలు కూడా మీరే పూర్తి చేసేయండి. అదేంటి మేడం అలా మాట్లాడతారు? ఆయన క్రిమినలే కావచ్చు, మేము కాదను. బట్ ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా శిక్షలు అలాంటివి ఉండవు కదా. మీకు కావాలంటే డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఇస్తానండి. ఆ క్రిమేషన్ కార్యక్రమం ఏదో మీరే దగ్గరుండి చేయించాలి. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా మీ గురించే ఎక్కువగా తలుచుకునేవారంట. మీరంటే ఆయనకు చాలా ఇష్టమని మా కానిస్టేబుల్ కూడా చెప్పేవాడు. మరి మిమ్మల్ని అంత ప్రేమించే మనిషిని ఈరోజు ఒక అనాథ శవంగా వదిలేసి వెళ్తారా? మా మావయ్య నన్ను ఎంత అభిమానించేవాడు. అంత ప్రేమించే మనిషికి నా చేతులతో నేను దాన సంస్కారాలు ఎలా చేయగలుగుతాను? నా వల్ల కాదు. మా మావయ్య లేరు అన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక నా చేతులతో ఆయన చితికి మంట పెట్టలేను. నా కళ్ళ ముందు మా మావయ్య అలా చితిలో కాలిపోతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇంటి ఆడపిల్ల అడుగుతుందనుకోండి, ఆ కార్యక్రమాన్ని మీరే పూర్తి చేసేయండి సార్. అమ్మా నీలిమ, నువ్వు గాని పొరపాటున సినీ ఫీల్డ్కి వెళ్తే నీ అద్భుతమైన నటనతో మహానటి అనిపించుకునేదానివి. నీ బాధ చూస్తుంటే నాకే బాధ అనిపిస్తోంది. ఆ ఎస్ఐ ఇంకా కరిగిపోతాడు. సరే మేడం, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీరు ఎంత బాధపడుతున్నారో ఒక సాటి మనిషిగా నాకు కూడా అర్థమవుతుంది. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. ఆ క్రిమేషన్ కార్యక్రమం ఏదో మేం చేస్తాము. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, నా పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నారు.
అక్కడ కార్యక్రమాలకి ఏ లోటు రాకూడదు. మా మావయ్యకి అన్ని ప్రాపర్గా జరగాలి. ఇదిగోండి, ఈ డబ్బులు ఉంచండి. ఇట్స్ ఓకే మేడం, గవర్నమెంట్ తరపున అదంతా నేనే చూస్తాను. పర్వాలేదు ఎస్ఐ గారు, ఇది నేను మీకు ఇస్తున్న లంచం కాదు. మా మావయ్య పట్ల నేను తీర్చుకోవాల్సిన రుణం. దయచేసి ఉంచండి. చూడు వైశాలి, నువ్విలా కనపడకుండా వచ్చినందుకు బాను వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు. నువ్వు దూరం అయిపోతే వాళ్ళకి మరింత కష్టాన్ని కలిగిస్తుంది. నా మాట విను, ఇంటికెళ్దాం పదా. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగే తల్లి, ఇక్కడ విషయాలని నేను చూసుకుంటాను. వైశాలి తొందరలోనే వచ్చేస్తుందిలే. నువ్వు నీ కుటుంబంలో కొత్త సమస్యలేమి తెచ్చుకోకు. నీ ఇంటికి బయలుదేరు. జాగ్రత్త అమ్మా. వెళ్తానంది మా ఇంటికి కాదు నాన్న, అభిరామ్ ఇంటికి. వైశాలి గురించి మాట్లాడడానికి, తన సమస్యల్ని నేను తీరుస్తానని చెప్పడానికి, కొంత టైం అడగడానికి వెళ్తున్నాను. అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? అక్కడ కార్తీక్ నువ్వు రాకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది అంటున్నారు. మీ అత్తగారు కూడా అపార్థం చేసుకుంటారు కదా. మరి ఇలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్లకుండా వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్తానంటావేంటి? అవును తల్లి, ఏ సమస్యనైనా సున్నితంగా పరిష్కరించుకోవాలి. అదీ కాక కుటుంబ సమస్యలు మరీ సున్నితంగా ఉంటాయి. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ఏ మాట ఎలా జారుతుందో కూడా తెలీదు. కొన్ని బంధాలు నిలుపుకోవాలంటే కొన్ని బంధాల్ని వదులుకోవాలమ్మా. ఇక్కడ సమస్యలని మేము చూసుకుంటాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతాలి. లేదు నాన్న, నా దారి నేను చూసుకునేంత స్వార్థం నాలో ఎప్పుడూ లేదు. అయినా వైశాలి ఎక్కడుందో తెలియడం లేదు. తను కనిపించేంత వరకు మనం ప్రశాంతంగా ఉండలేము. ముందు తన భర్తకి తెలియజెప్పాల్సిన అవసరం మనకుంది. తర్వాత సమస్యలు ఏమొచ్చినా నేను ఎదుర్కొంటాను నాన్న. ముందు సమస్యకి పరిష్కారం వెతుకుదాం. నేనిప్పుడే వెళ్ళి అభిరామ్తో మాట్లాడేసి వస్తాను. వైశాలి, బాబు, రాము, చూసావా? తను వచ్చేసింది. వెళ్ళు. బాను, ఏంటి పిచ్చి పని? నేను చెప్పాను కదా అన్నీ చూసుకుంటానని. మళ్ళీ నీ జీవితాన్ని నిలబెడతానని, నిన్ను అభిరామ్ని కలుపుతానని. ఏ, నా మాట మీద నమ్మకం లేదా? నేనేం చేయలేనని అనుకుంటున్నావా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా? లేదా ప్రాణాలు తీసుకుంటే వచ్చిన కష్టం పోతుందా? అన్నింటికి చావే పరిష్కారం అయితే నేను ఎదుర్కొన్న సమస్యలకి ఎన్నోసార్లు చచ్చిపోయి ఉండాలి. లేదా అందరినీ వదిలేసి వెళ్ళిపోవడమే మార్గమైతే మీ అందరికీ దూరమయ్యి నేను ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు అయ్యేది. ఎంత పిచ్చి పని చేసావు వైశాలి. నువ్వెక్కడికి వెళ్ళిపోయావో ఏమైపోయావో అని పిచ్చి వాళ్ళలాగా ఊరంతా వెతికాము. ఎందుకు ఇదంతా చేసావు? నా వల్ల నీకెప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. పెళ్లి కాకముందు నిన్నెన్నో రకాలుగా సాధించాను. అయినా సరే అదేమీ నీ మనసులో పెట్టుకోకుండా ఒక మంచి మనిషితో నాకు పెళ్లి చేశావు. కానీ అతను మారిపోయాడు. ఎంతగా మారిపోయాడంటే నన్నొక్కదాన్నే బాధ పెట్టట్లేదు, మీ అందరినీ కూడా బాధ పెడుతున్నాడు. నా వల్ల మీ అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం, ఎన్ని సమస్యలు తెచ్చుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఏం చేయాలో తెలియక అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. అంతేకాని మరో ఉద్దేశం ఏం కాదు. నన్ను క్షమించండి పెదనాన్న. అయ్యో బాబు పార్థు, అసలు వైశాలి ద్వారా నేను అన్ని విషయాలు తెలుసుకున్నానండి. ఏంటమ్మా వైశాలి ఇది? ఇంత చిన్న విషయం గురించి నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉంటే, ఇదే మాట నాకు అక్కడ చెప్పుంటే ఆ డబ్బు వెంటనే తీసుకెళ్లి అభిరామ్కి ఇచ్చేవాడిని కదా. డబ్బు ఇస్తే పరిష్కారమయ్యే సమస్య గురించి ఎందుకమ్మా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? అక్కడ కార్తీక్ కూడా బాధపడుతున్నాడు. నువ్వు ఎందుకు వచ్చావో తెలియక వాళ్ళందరూ అక్కడ ఏదేదో అనుకుంటున్నారు. ఒక చిన్న సమస్యని ఇంత పెద్ద సమస్యగా ఎందుకు మారుస్తున్నావు? 50 లక్షలు కావాలి అంతే కదా. ఇప్పుడే నేను చెక్ రాసిస్తాను, వైశాలికి ఇచ్చి పంపించు. తన జీవితం సెట్ అయిపోతుంది.
నువ్వు వెంటనే ఇంటికొచ్చేయమ్మా. అక్కడ కూడా అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి. అన్నయ్య, డబ్బులే సమస్యకు పరిష్కారం అయితే నేను అది ఎప్పుడో సాల్వ్ చేసేదాన్ని. కానీ ఇక్కడ డబ్బు ఇవ్వడంతో సమస్య పరిష్కారం అవ్వదు, కొత్త సమస్యలు వస్తాయి. ఈ క్షణానికి తన అవసరాలు తీరిపోయాయి కాబట్టి అభిరామ్ వైశాలిని ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఇలా డబ్బు ఈజీగా రావడం అలవాటైతే వ్యసనానికి లోనే డబ్బుని ఈజీగా ఖర్చు పెడతాడు. ఎంత ఖర్చు పెట్టినా తేవడానికి వైశాలి ఉంది అని ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాడు. నెల రోజుల తర్వాత కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇలా ఎంతకాలం డబ్బిచ్చి వాళ్ళిద్దరిని కలుపుతాం? వాళ్ళిద్దరిని కలపాల్సింది డబ్బుతో కాదన్నయ్య, మనసుతో. భార్య అంటే ఏంటో, తన వీలువేంటో తనకు తెలియకపోతే జీవితంలో ఏం కోల్పోతాడో అన్నీ అభిరామ్కి తెలియజేయాలి. అప్పుడే ఎన్ని కష్టాలు ఎదురైనా తన భార్య తానుతోనే ఉండాలని కోరుకుంటాడు. ఇద్దరం కలిసి కష్టాలను ఎదుర్కోవాలి అనుకుంటాడు. అది అభిరామ్కి తెలియజేయడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఏదేమైనా నేను అనుకున్నట్టు వైశాలి జీవితం నిలబెడతాను. నువ్వు చెప్తున్నది ఏంటయ్యా? చెప్తాను మావయ్య. లాయర్తో వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? నేను మీ కూతురు గాని కూతురుతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. విడాకుల పేపర్స్ మీద నేను సంతకం పెట్టేశాను. మీ పెంపుడు కూతురు కూడా సంతకం పెట్టేస్తే డైరెక్ట్గా కోర్టులోనే కలుసుకుంటాం.